నూతన వధువు జీవరత్నరెడ్డి భార్యగా ఈరోజు మన మధ్యలోకి నూతనంగా వచ్చినటువంటి వధూవరులకు అందరూ హార్టీ వెల్కమ్ చెప్తాం. చెప్పండి. ఓకే, కొన్ని మాటలు సాక్ష్యాన్ని తర్వాత పాట పాడి దేవుని మహిమపరుస్తుంది. హల్లెలూయా. అందరికీ వందనాలు. ఒక చిన్న మాట చదువుకుందామా? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. మిమ్మల్ని అందరినీ చూసేసరికి మర్చిపోతున్నాను అన్నమాట. చదువుదామా అందరం? ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునదియే. మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయన్ని వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ మహోన్నత దేవా, నీకు వందనాలు ప్రభా. మరి ఒకసారి అయ్యా నాయన సంఘంతో కలిసి నేను ఆరాధించడానికి సజీవుల సంఖ్యలో మమ్మల్ని నిలిపిన నీ ప్రేమగా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఇప్పుడు చెప్పబోయే ప్రతి మాట అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి, ఆత్మీయంగా ఉండడానికి సహాయం చేయండి. నేను కాదు ప్రభా, నీవే కనిపించేలాగా సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఏం చెప్తుందా అని అలా చూస్తున్నారు కదా. దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలకు నేను ఏమిచ్చినా దేవునికి రుణం తీర్చుకోలేను. అట్ ద సేమ్ టైం మీరు నా కోసం చేసిన ప్రార్థనలకు మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. మీకు ఎంత కృతజ్ఞత చెల్లించినా, ఎంత థ్యాంక్స్ చెప్పినా అది సరిపోదు. ముందు దేవునికి ఎంత నా జీవితకాలం అంతా కూడా నేను ఆయనకి కృతజ్ఞతలు చెల్లించినా కూడా అది సరిపోదు. అన్ని గొప్ప కార్యాలు దేవుడు నా జీవితంలో చేస్తూ వచ్చాడు. నా జీవితం అంతా తెరిచిన పుస్తకమే, మీ అందరికీ తెలిసిన విషయమే. అది నా సాక్ష్యాన్ని నేను మరలా కొత్తగా పంచుకోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ పుట్టినప్పటి నుండి నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టడం, అట్ ద సేమ్ టైం ఒక దైవజనుని కుమార్తెగా పుట్టడం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యంగా భావిస్తున్నాను. నిజానికి నేను అబ్బాయిని అనుకున్నారు కదా, కానీ దేవుని ప్రణాళికను బట్టి అమ్మాయిగా దేవుడు నన్ను పుట్టించాడు. మొదట చాలామంది బాధపడ్డారు, అది తెలిసిన విషయమే మీ అందరికీ. తర్వాత ఇంకా తప్పదు కదా, ఇంకంతే. ఇంకా తర్వాత దేవుడు నా జీవితంలో చేస్తూ వచ్చిన కార్యాలను బట్టి మీరు అందరూ కూడా ప్రభువుని స్తుతిస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికే సమస్త మహిమ. దేవుడు ఎప్పుడైనా సరే ఆయన ఎప్పుడు హెచ్చవలసినది, మనం తగ్గవలసినదని మనం ఏమాత్రం మర్చిపోకూడదు. నా ఈ జర్నీలో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేయడం జరిగింది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే కొన్ని విషయాలు మాత్రమే మీకు తెలుసు. మీకు తెలియని కొన్ని విషయాలు ఈరోజు మీతో పంచుకోవాలని నేను ఇక్కడ నిలబడ్డాను. 2023 సంవత్సరం మీ అందరికీ తెలిసిందే. 2023 సంవత్సరం నుంచి మ్యాక్సిమం రెస్పాన్సిబుల్ పేరెంట్స్ అంటే రెస్పాన్సిబుల్ వ్యక్తి చేతిలో పెట్టాలని పిల్లల్ని చాలా చూస్తూ ఉంటారు. అలాగే నా తల్లిదండ్రులు కూడా నా విషయమై ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ కోసం వెతకడం మొదలుపెట్టారు. ఎన్నో రోజులుగా, ఎన్నో సంవత్సరాలుగా అక్క వివాహం అయిన తర్వాత, జాయ్ పుట్టిన తర్వాత నుంచి చాలా వేగవంతమైనవి ఈ పనులు. నాకు కూడా వివాహం చెయ్యాలి అన్న ఉద్దేశంతో నా తల్లిదండ్రులు అప్పటి నుండే నాకు మ్యాచెస్ చూడడం మొదలుపెట్టారు. ఇంచుమించు 2023 సంవత్సరం నుంచి అనుకుంటా మోస్ట్లీ. అయితే నా జీవితంలో దేవుడు ఒక ప్రణాళికతోనే నన్ను దేవుడు పుట్టించాడని నేనైతే నమ్ముతున్నాను. అఫ్కోర్స్ నేనే కాదు, ఎవరినైనా కూడా ఆయన ప్రణాళికతోనే దేవుడు పుట్టించాడు కదా. అయితే చాలా అప్స్ అండ్ డౌన్స్ నా లైఫ్లో నేను చూశాను. మీ అందరికీ తెలిసిందే. జాబ్ విషయంలో నేను ఎంత ఇబ్బంది పడ్డానో, ఎంత దేవుని సన్నిధిలో నలిగానో, నా తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడ్డారో అదంతా మీకు తెలిసిన విషయమే. అయితే జాబ్ వచ్చిన తర్వాత నేను రాజమండ్రిలో ఉండడం మొదలుపెట్టాను. ఆ టైంలోనే నాకు ఎంకామ్ ఎగ్జామ్స్ వచ్చినాయి, మీ అందరికీ తెలిసిందే అది. అయితే ఎంకామ్ ఎగ్జామ్స్ టైంలో నేను హాస్టల్లో ఉండేదాన్ని, అక్క ముందుండే హాస్టల్లో నేను ఉండేదాన్ని. అయితే చాలా నిరాశ, ఏంటి వాట్స్ గోయింగ్ ఇన్ మై లైఫ్, ఏమీ అర్థమయ్యేది కాదు. బట్ నేను ఎప్పుడూ ఒక హోప్తో ఉండేదాన్ని, ఏంటంటే దేవుడు తప్పకుండా నా లైఫ్ని
మరలా ఫ్రూట్ఫుల్గా చేస్తాడు, మళ్ళీ అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు నన్ను ఉంచుతాడు అన్న ఉద్దేశం అయితే, అన్న నిరీక్షణ అయితే నాకు ఉండేది. ఈవెన్ ఇఫ్ ఐ లాస్ మై ఫైత్, నేను కొన్ని సందర్భాల్లో నా విశ్వాసాన్ని కోల్పోయినా కూడా నా తల్లిదండ్రులు అయితే నన్ను చాలా ప్రోత్సహిస్తూ వచ్చారు. అది చెప్పడానికి అదేమాత్రం సందేహం లేదు. అయితే ఈ ఎంకామ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ టైంలోనే అక్క ప్రెగ్నెంట్గా ఉంది. ఒక వ్యక్తి, తెలియని వ్యక్తి, మాకు తెలియదు నిజంగా చెప్పాలంటే, డాడీ వాళ్ళకి కూడా పరిచయం లేదు, వేరే ప్లేస్కి వెళ్ళబోయి ఆ వ్యక్తి ఇక్కడికి రావడం జరిగింది. సో ప్రార్థన చేస్తున్న సమయంలో ఆ వ్యక్తి నా గురించి ప్రవచనం చెప్పడం జరిగింది. ఆ ప్రవచనం ఎప్పుడంటే, అంటే దేవుని మాటలో నాకు ఇప్పుడు అర్థమవుతున్నాయి, దేవుడు వాగ్దానం చేస్తే ఈ రోజు చేస్తే రేపు ఇచ్చాడు. సో ఆ టైంలో నాకు తెలిసి ఇంచుమించు 2022 నవంబర్ 7th అనుకుంటున్నాను ఆ డేట్. అప్పుడు దేవుడు ప్రవచనం ద్వారా దేవుడు నా గురించి, నేను లేను కానీ దేవుడు చాలా స్పష్టంగా ఆ వ్యక్తి ద్వారా నా భవిష్యత్తు ఇలా ఉండబోతుంది అని దేవుడు చెప్పడం జరిగింది. సో అప్పటి నుండి కూడా నేను అప్పటికే చాలా విశ్వాసాన్ని కోల్పోయిన దానిగా, చాలా సందర్భాల్లో వాట్స్ గోయింగ్ ఆన్ అని తెలియని సందర్భాల్లో ఉన్న టైంలో దేవుడు నాకు ఆ ప్రవచనం ద్వారా నన్ను చాలా బలపరుస్తూ వచ్చాడు. ఎప్పుడైతే నేను కొంచెం వీక్ అవుతున్నానో మళ్ళీ నాకు దేవుని మాటలు గుర్తొచ్చేవి. ఎలా చెప్పాలంటే మీకు, అది నాకు సంబంధించింది అని నాకు ఎలా తెలిసిందంటే, నేను ఎలా ఉంటానో ఆయనకి తెలీదు, కానీ నా బిహేవియర్ ఎప్పుడైనా సరే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటారో మనకు తెలియదు, కానీ ఆ వ్యక్తి ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో కంప్లీట్గా అది ఎస్ అనుకుంటేనే మనం దాన్ని తీసుకోవాలి. నా గురించి ఈ అమ్మాయి చాలా యూనిక్గా ఉంటుంది, నీ చిన్న కుమార్తె విషయంలో నేను కార్యం చేయబోతా ఉన్నాను, ఒక ప్రవక్తిగా నేను వాడుకోబోతా ఉన్నాను, ఒక దేవుని బిడ్డ ఆమె లైఫ్లోకి వస్తారు, దేవుడు వాళ్ళ ద్వారా కార్యం జరిగిస్తారు అని చెప్తూ, ఈ అమ్మాయి చాలా యూనిక్గా ఉంటుంది, అందరిలాగా ఈ అమ్మాయి ఆలోచించదు, ఈ అమ్మాయి చాలా డిఫరెంట్గా ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది. సో అప్పటి నుంచి నా తల్లిదండ్రులు, నా కుటుంబ సభ్యులు, సంఘంగా మీరు అందరూ, నేను ఎవరికి తెలియదు కదా ఇప్పటి వరకు ఈ ప్రాఫెసీ వచ్చిందని చెప్పి, అందుకే చెప్పలేదు. ఒక సందర్భం వస్తుంది అప్పుడే రివీల్ చేయాలనుకున్నాం కాబట్టి ఇన్ని సంవత్సరాలు మేము మీతో పంచుకోలేదు. అయితే అలా జరుగుతూ వచ్చింది. 2022 సంవత్సరం అయిపోయింది. 2023 సంవత్సరం నుంచి ఇంకా ప్రయత్నాలు ఇంకా వేగవంతం అవుతూ ఉన్నాయి, మీ అందరికీ తెలిసిన విషయమే. అప్పటి నుంచి అందరూ ప్రార్థన చేయడం, నా గురించి ప్రార్థన చేయలేని వాళ్ళు ఎవ్వరూ లేరని నేనైతే నమ్ముతాను. సేవకులు కావచ్చు, లేదా విశ్వాసులు కావచ్చు, ఇంకా వాట్ నాట్ ఎవ్రీథింగ్, చిన్న పిల్లలు మొదలుకొని చిన్న పిల్లలు కూడా ప్రార్థన చేసేవారు. సో దాన్ని బట్టి నేను ఎంతైనా, అప్పుడు నాకు అనిపించదు, మీరు ఎవరైనా ప్రార్థన చేస్తూ ఒకవేళ నేను ఆన్లైన్ ప్రేయర్లో కానీ అలాంటి ప్రార్థనలు వింటే నాకు తెలియకుండానే నా కళ్ళ నీళ్ళు అలా వచ్చేసి అనమాట. అయ్యో ప్రభువా, నా గురించి వీళ్ళు ఎంత బాధపడుతున్నారా, ఎప్పుడు దీని ఎండ్ ఎప్పుడు అని ప్రార్థన చేసుకుంటూ వచ్చాము. నా విషయమై, నా ఆరోగ్య విషయంలో కావచ్చు, లేదంటే నా వివాహ విషయంలో కావచ్చు, చాలా 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 ఎన్ని చాలాలు చెప్పినా సరిపోనంతగా నా తల్లిదండ్రులు చాలా నలిగారు. ఎంత నలిగిపోయేవారంటే, నేను కాలేజ్కి వెళ్ళిన టైంలో నా ముందు వాళ్ళు అసలు ఏం మాట్లాడేవారు కాదు, అసలు ఆ బాధను కానీ దాన్ని ఏం ఎక్స్ప్రెస్ చేసేవారు కాదు. కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా దేవుని సన్నిధిలో నా గురించి చాలా మొరపెట్టేవారు. దాని ఫ్రూటే ఈరోజు నేను మీ ముందు నా జీవిత భాగస్వామితో నిలబడడానికి దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చాడు. అయితే 2023 సంవత్సరంలో నా లైఫ్ చాలా చాలా టర్నింగ్ పాయింట్స్ తిరిగిందనే చెప్పాలి. అలా మ్యాచెస్ వచ్చింది. నేనేమనుకున్నానంటే, ఏముందులే, స్టార్ట్ చేస్తారు కదా, స్టార్ట్ చేసిన తర్వాత దేవుని చేతలో ఉన్న వ్యక్తి వచ్చేస్తారు అనుకున్నాను. నేను చాలా త్వరగానే అయిపోద్ది ఈ ప్రాసెస్ అనుకున్నాను. కానీ నా ప్రొఫైల్ చాలా మందికి వెళ్ళింది. అట్ ద సేమ్ టైం 2023 సంవత్సరంలో స్టార్ట్ చేశారని చెప్పాను కదా, ఈ 2023 సంవత్సరం నుండి చాలా 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 జరిగినాయి. ఫస్ట్ ఒక మ్యాచ్ వచ్చింది, ఇంకా అట్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. కానీ తర్వాత మాట్లాడిన తర్వాత, నేను నా ప్రతిష్ట అనుకుంటారో లేదంటే మీరు దానికి ఏ పదమైనా పెట్టుకోండి, నా లైఫ్లోకి వచ్చే వ్యక్తిని నేను ఫోటోలో చూడను. నా తల్లిదండ్రులు ఓకే చేసిన తర్వాత, ముందు దేవుడు ఓకే చేయాలి, తర్వాత తల్లిదండ్రులు ఓకే చేయాలి.
ఓకే చేసిన తర్వాత డైరెక్ట్గానే నేను ఆ వ్యక్తిని చూస్తాను అన్న తీర్మానంలో నేను ఉండేదాన్ని. నేను ఎవరు చూపించాలని చాలా ప్రొఫైల్స్ వస్తూ ఉంటాయి కదా, చూపించాలి అనుకున్నా కూడా నేను చూడననే చెప్పేసేదాన్ని. సో ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఒక మ్యాచ్ వచ్చింది, మొత్తం అంతా మాట్లాడేసుకున్నారు, ఇంకా ఫుల్ కన్ఫర్మ్, ఇంకా అబౌట్ టు వాళ్ళు మన ఇంటికి రావడం, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అదొకటి మాత్రమే మిగిలింది. కానీ అప్పుడు తర్వాత తెలిసింది మాటల్లో వాళ్ళు ఒక తప్పుడు బోధలో ఉన్నారని చెప్పి. నిజంగా ఆ మ్యాచ్ పోయిన తర్వాత ఇంకా చాలా మ్యాచెస్ వస్తూ వచ్చినాయి. డాడీకి చాలా క్లోజ్ పర్సన్స్, కొంతమంది క్రైస్తవులే కానీ అన్యుల పద్ధతిలో ఆలోచించేవారు అనమాట. అయ్యో నక్షత్రాలని, అయ్యో తిద్దులు సంథింగ్. కానీ డాడీ చెప్పేవారు, మా పిల్లలకి అలాంటిది ఏమీ లేదండి, అవేం మేము చూడము అని చెప్పేవారు అనమాట. ఇలా నా తల్లిదండ్రులు కూడా నా వివాహ విషయంలో చాలా చాలా పటిష్టంగా నిలబడడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. 2023 నుంచి ఇంకా చాలా మ్యాచ్, అన్ని వచ్చిన మ్యాచ్లు అన్నీ చెప్పాలంటే టైం సరిపోదు కాబట్టి కొన్ని నేను చెప్పాలని అనుకుంటున్నాను. 2024 సంవత్సరం నుంచి ఇంకా ఇంకా వేగవంతమైంది. 2024 సంవత్సరం జూన్ మాసం నుండి కూడా ఇంకా చాలా వస్తూనే ఉన్నాయి. అందరూ వాళ్ళు మాట్లాడుకునేవారు, వాళ్ళు ప్రార్థన చేసుకునేవారు. నేను కూడా ఎన్నో రోజులు ఉపవాసంతో ఉండిపోయేదాన్ని. నాకు చాలా భయం వేసేది, వాట్స్ గోయింగ్ ఆన్, నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్నట్టుగా అనమాట. చాలా చేంజెస్ కూడా మీరు నాలో చూసే ఉంటారు, అది నేను మళ్ళీ మీకు స్పెషల్గా చెప్పనవసరం లేదు. 2024 ఆగస్ట్ సెప్టెంబర్ లాస్ట్లో మాకు ఒక మ్యాచ్ వచ్చింది. సెప్టెంబర్ చూడండి, దేవుడు ఒక వ్యక్తిని నలగొట్టాలంటే ఆయన ఇష్టం, ఎన్ని నెలలైనా నలగొడతాడు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ 4 మాసాలు కూడా మేమైతే చాలా నలిగాము. నా తల్లిదండ్రులు అయితే చాలా నలిగారనే చెప్పాలి. ఇంకా ఆ మ్యాచ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది అనుకున్నాము. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, పాస్టర్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, అన్ని ప్రవచనాలు నమ్మకూడదని చెప్తూ ఉంటారు కదా. అది నాకు పెద్ద ఏం అర్థమయ్యేది కాదు, కానీ ఆ మ్యాచ్ వచ్చిన తర్వాత మాత్రం నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. మేము అసలు ముందుకు వెళ్ళలేదు. ఫస్ట్ వాళ్ళే ఫోన్ చేసి మీ అమ్మాయిని మాకు దేవుడు చూపిస్తున్నాడు, మీ అమ్మాయే మా ఇంటికి కోడలని కూడా చెప్పేశారు వాళ్ళు. అంటే దేవుని ప్రణాళిక లేకపోతే ఏదైనా లాస్ట్ వరకు వచ్చి కూడా క్యాన్సిల్ అయిపోద్ది అనమాట. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అసలు ఒక రకమైన ట్రామా అనమాట. ఎంత ట్రామా అంటే అది చెప్పలేనంత ట్రామా ఫేస్ చేసాం మేము. కానీ ఇక్కడే నేను దేవుని బలిపీఠం దగ్గర నేను ఇక్కడ నిలబడి చెప్తున్నాను, ఇక్కడే నేను చాలాసార్లు నేను మందిరంలోంచి బయటికి వెళ్ళలేను ప్రభువా, ఇక్కడే ఉండిపోతాను, బయటికి వెళ్తే నేను తీసుకోలేకపోతున్నాను, నా తల్లిదండ్రులు నేను చూడలేకపోతున్నాను, వాళ్ళు అంత బాధపడుతున్నారు నా గురించి అని చాలా ఏడ్చిన సందర్భాలు, ఉపవాసంతో దేవుని సన్నిధిలో గడుపుతూ ఇక్కడే ఉండిపోయిన రోజులు చాలా నా లైఫ్లో ఉన్నాయి. కానీ దేవుడు మాత్రం ఎప్పుడూ నన్ను విడిచిపెట్టలేదు. ఏదో ఒక పాట ద్వారా లేదా ఏదో ఒక మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నేను ఏం చేసేదానంటే ఆ టైంలో మన ఛానల్లో నేను అప్పటి వరకు ఆరాధన చేసినవి ఉంటాయి కదా, చిన్న చిన్న షార్ట్ మెసేజెస్ అలాంటివి నా ద్వారా దేవుడు మాట్లాడిన మాటలు అవే పెట్టుకుని వింటూ ఉండేదాన్ని అనమాట. ఎందుకంటే సాతాను ఏమనివాడంటే అయిపోయింది ఇంక నీ లైఫ్ ఇంకేం లేదు అన్నట్టుగా సాతాను నాలో ఒక అవిశ్వాసాన్ని రేపడానికి చాలా ప్రయత్నం చేసేవాడు. కానీ నా తండ్రి నాకు ఇచ్చిన సపోర్ట్ కావచ్చు, నా తల్లి నాకు ఇచ్చిన సపోర్ట్ కావచ్చు, నా కుటుంబ సభ్యులు అక్క బావగారు వీళ్ళందరూ కూడా నా గురించి చాలా ప్రయాసపడ్డారు. అయిపోయింది ఆ మ్యాచ్, ఇంక పోయింది, ఇంక అంతే స్టార్ట్ అయింది. ఇంకా మాకు ఏంటి ఏమైపోతుంది, దేవుని చిత్తం ఎక్కడుంది? దేవుని చిత్తం ఎప్పుడు మనం ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశం వెళ్ళడానికి ఇశ్రాయేలీలకు జస్ట్ డేస్ అంతే, అంటే రోజుల్లో వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు మనకు పాఠాలు నేర్పించడానికి సంవత్సరాలు నడిపించాడు. ఈరోజు వచ్చిన మ్యాచ్ రేపు కన్ఫర్మ్ అయిపోయింది అనుకోండి, నేను ఇంత అలా చెప్పేదాన్ని కాదేమో. సో ఈ 2024లో అయిపోయింది. 2025 డిసెంబర్ 31వ తారీఖు కూడా నాకు అసలు కొత్త సంవత్సరంలోకి వచ్చానన్న ఆనందం కానీ ఏమీ లేదనమాట. ఏమవుతుంది తర్వాత అనే ఉద్దేశం అనమాట. 2025లో కూడా ఒక మ్యాచ్ వచ్చింది. ఆ మ్యాచ్లో కూడా ప్రవచనాలు వచ్చేసినాయి.
ఆ ప్రవచనాలు కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకా ఇంకా చాలా మ్యాచెస్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఈ మ్యాచ్ అనమాట. జూలై మాసం అయిపోయింది, ఇంకా విడుదల సమీపించింది అని చెప్పింది మా మమ్మీ ఒకరోజు. ఇంకేం పర్లేదు, నీకు విడుదల సమీపించింది అని చెప్పింది అనమాట. ఇప్పుడు జూలై లాస్ట్ వీక్లో అనమాట. దేవుడు మన దుఃఖాన్ని చూస్తాడు, దేవుడు కంపల్సరీగా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు అని చెప్తా వచ్చారు. ఈ ప్రక్రియలో ఈ మ్యాచ్ రాకముందు నుంచి కూడా దేవుడు నన్ను సిద్ధపరుస్తూ వచ్చాడని నేనైతే నమ్ముతున్నాను. ఒకరోజు ఏంటి ఈ మ్యాచ్లు ఇలా అయిపోతున్నాయి అని ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు కీర్తనల గ్రంథం 45వ అధ్యాయంలో రాణి ఓఫిర్ అపరంజిత అలంకరించబడినది అని ఉంటుంది కదా. ఒక ఉదయకాలం ఆ వచనాలు అనమాట. ఆ వాక్యం అలా ఏదో ఒకరు పెన్ పెట్టుకుని రాస్తే ఎలా ఉంటుంది, అలా దేవుడు రాణి ఓఫిర్ అపరంజిత అలంకరించబడినదే అదే వినిపిస్తుంది అనమాట. అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఇన్ మై లైఫ్, హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్ అని నాకు అర్థమైంది. ఇలా జరుగుతూ వచ్చింది. ఆగస్టులో నాకు తెలిసి దేవునితో సహవాస కూడికలు స్టార్ట్ చేసినట్టున్నారు కదా. అప్పటికే చాలా చాలా మ్యాచ్లు రావడం, అప్పటికి ఈ మ్యాచ్ రావడం జరిగింది. అయితే ఆ రోజు అసలు నేను ఈ మ్యాచ్కి ముందుకి వెళ్ళడానికి నాకైతే అసలు ఇష్టం లేదు. ఎందుకంటే నాకు కొన్ని స్పెసిఫికేషన్స్ ఉండేవి. నేను ఎప్పుడు ఒకటే అడిగేదాన్ని, ఏదైనా మ్యాచ్ వచ్చినప్పుడు సేవకుడివేనా, సేవకుడు బిడ్డేనా, సేవ చేస్తారా, వాక్యం చెప్తారా, పాటలు పాడతారా, ఇన్స్ట్రుమెంట్స్ వచ్చా అని అడిగేదాన్ని. సో వీటన్నిటికీ కొంచెం వ్యతిరేకంగా సేవ కాదు ఉద్యోగం అని తెలిసేసరికి నాకైతే చాలా, నేను అక్కడ కూర్చునేదాన్ని కానీ నా కళ్ళం నీళ్ళు అలా కారిపోయాయి అనమాట. ఎందుకంటే ఏదో ఒక రోజు నేను అక్కడ కూర్చోవాలా, ఇక్కడ ఉండడానికి నాకు అవకాశం ఉండదా అని చెప్పి నేనైతే చాలా నిద్రలేని రాత్రులు గడిపాను. కానీ దేవుని ప్రణాళికలో ఆగస్టులో ఈ మ్యాచ్ జూలై లాస్ట్లో ఈ మ్యాచ్ రావడం, ఆగస్టులో ఈ దేవునితో సహవాస కూడికలు ప్రారంభించడం, ఆ రోజు ఒకరోజు దేవుడు నాతో స్పష్టంగా ఈ మాటల ద్వారానే మాట్లాడాడు. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఆయనని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తంలో మనం ఏది అడిగితే ఆయన ఇస్తాడని చెప్పి, ఆ రోజు దేవుని సేవకులు నేను ఎలా పుట్టానో మొత్తం అంతా మళ్ళీ ఒకసారి రివైండ్ చేశారనమాట. ఆ రివైండ్ చేయడం కూడా అది నా మేలు కోసమే అనిపించింది. నేను అప్పుడే దేవుని సన్నిధిలోకి వచ్చి ఎప్పుడూ ఏడవలేదు నేను అంత గట్టిగా దేవుని సన్నిధిలో నేను మొరపెట్టడం జరిగింది. సో నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది. తర్వాత ఇంకా ఎవరితోని కలవలేకపోయేదాన్ని, ఎక్కడికి వెళ్ళలేకపోయేదాన్ని, ఏదో తప్పు చేసినట్టుగా ఉండేది. సో ఆగస్ట్ 9th ప్రణీత్ బర్త్డే. ఆ రోజు నేను కింద ప్రార్థనలో కూడా నేను ఉండలేకపోయాను. ఇక్కడికి వచ్చి ప్రభువా నీ ఇష్టం, నీ చిత్తం, ఎందుకంటే ఆగస్ట్ 11th చూడడానికి వెళ్తాము అని చెప్పారు మమ్మీ డాడీ. నీ ఇష్టం ప్రభువా, నీ చిత్తం, నేను ఏ పరిస్థితి అయినా ఎలాంటి ఇబ్బంది అయినా, ఒకవేళ అది నీ ఇష్టమైతే నీ చిత్తం అయితే పూరి గుడిసెలోకి వెళ్ళడానికైనా నేను సిద్ధమే. కానీ అది నీ చిత్తం అయి ఉండాలి, నీకు ఇష్టమై ఉండాలి, నాకు ఇష్టం కాదు. నాకు మేలైనా కీడైనా ఏదైనా, నాకు బాధపడినా, నేను ఎంత బాధపడినా పర్లేదు, కానీ నీ చిత్తం మాత్రమే నా లైఫ్లో జరగాలి అని నేను ప్రార్థన చేసుకుంటా వచ్చాను. ఆగస్ట్ 11th మమ్మీ డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళారు చూడడానికి. ఆగస్ట్ 12th వాళ్ళు మా దగ్గరికి వచ్చారు. అప్పుడు ఫస్ట్ నేను అడిగింది ఏంటంటే, యూట్యూబ్ ఛానల్ ఓకేనా అని అడిగాను. ఓకేనమ్మా, నాకేం అభ్యంతరం లేదు, నాకేం ఇబ్బంది లేదని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి మేము 2 years ఎంతైతే ఇబ్బంది పడ్డామో, ఈ 18 days అంటే ఆగస్ట్ 12th నుంచి సెప్టెంబర్ 1st వరకు దానికంటే స్ట్రగుల్ అవ్వడం జరిగింది. కొన్ని పరిస్థితులను బట్టి, కొంతమందిని బట్టి మేము కొంచెం వెనక్కి వచ్చేద్దాము, ఇది కూడా ఇంక లేదు అనుకున్న సందర్భాలు మా లైఫ్లో ఏర్పడినాయి. అయితే డాడీ ఏం చెప్పేవారంటే, నీ వివాహం నీకు ఒక సాక్ష్యంగా ఉండాలి అని చెప్తా వచ్చారు. నీకు ఓకే అయితేనే, మా గురించి కాదు, లేదంటే దేని గురించి ఆలోచించద్దు. ఇఫ్ యు ఆర్ ఓకే ప్రొసీడ్ అవుదాం, లేదంటే వద్దని చెప్పేద్దాం అని చెప్పడం జరిగింది. అప్పుడే మనకి ఫాస్టింగ్ ప్రేయర్స్ జరిగినవి. తర్వాత దేవుడు ఓకే చేయడానికి నాకు కొన్ని వచనాలు దేవుడు నాకు చూపించడం జరిగింది. అవే నేను మీకు పంచుకుంటాను. రోమాపత్రిక 9వ అధ్యాయము. ప్రభువా, నాకు ఇది ఎస్ అనాలో నో అనాలో నాకు తెలియట్లేదు, మీరే నాకు సహాయం చేయండి అనుకున్న సందర్భంలో దేవుడు నాతో మాట్లాడిన మాటలు ఇవి. రోమాపత్రిక 9వ అధ్యాయము 12వ వచనంలో లాస్ట్ నుంచి చూడండి. దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా
ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని రాయబడింది కదా. ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడు. ఇది దేవుని చిత్తం, దేవుని ప్రణాళికలో ఉంది అని దేవుడు నాతో మాట్లాడాడు. మావయ్య గారు వాళ్ళు ఫోన్ చేసి ఎస్ ఆర్ నో చెప్తానన్నారు కదా, ఏంటి ఎక్స్టెండ్ అయిపోతుంది అని అడిగినప్పుడు వీళ్ళు ఏంటి ఇలా త్వరపెట్టేస్తున్నారు అని నాకు చాలా భయం వేసేది. అప్పుడు దేవుడు నాతో స్పష్టంగా ఈ మాట ద్వారా మాట్లాడాడు. అదేంటంటే యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనము లాస్ట్ వచనం చూడండి. యెహోవా నాకు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. వాళ్ళు కాదు త్వరపెట్టడం, దేవుడే ఈ కార్యాన్ని త్వరపెడుతున్నాడు అన్న విషయం నాకు అర్థమవుతా వచ్చింది. ఓకే అనుకున్నాము, కానీ కొన్ని పరిస్థితులు చెప్పాను కదా, కొన్ని పరిస్థితులను బట్టి మేము ఇంకా సందేహంలోనే ఉండిపోయాము. మేబీ ఇది కూడా క్యాన్సిల్ అయిపోవచ్చు అన్న ఉద్దేశంలో ఉన్నాము. 2025 సంవత్సరంలో మనకి మీటింగ్స్ జరిగినాయి కదండి. ఇదే కదా 2025 అంటే మీటింగ్స్ జరిగినాయి కదా. అప్పుడు ఏప్రిల్ మాసంలో చాలామంది దైవజనులు మన దగ్గరికి రావడం కూడా జరిగింది. సో ఫస్ట్ డే మోస్ట్లీ వచ్చిన ఆ దైవజనుడు ప్రార్థన చేస్తూ ఆయన నా గురించి ప్రవచనం చెప్పడం జరిగింది. అదేంటంటే, ఒక వ్యక్తిని పంపిస్తున్నాను నేను, ఆయన నీ వివాహ విషయంలో ఒక దూతగా ఉంటారు. దావీదు ఎలా అయితే హృదయానుసారుడో నువ్వు నా హృదయానుసారాలువి అని దేవుడు నాతో ఆ రోజు మాట్లాడడం జరిగింది. మీలో చాలామంది కూడా ఉంటారనుకుంటున్నాను ఆ ప్రార్థనలో. అయితే ఒక దూత అన్నారు కదా, నిజంగానే వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు, కానీ ఎవరో తెలియని వ్యక్తుల ద్వారా నేను ఒక్కటే ప్రార్థన చేసుకునేదాన్ని. ఎవరో తెచ్చిన సంబంధం నాకు వద్దు, అస్సలు నేను చేసుకోను, లేదంటే బంధువులు తెచ్చినది కూడా నాకు వద్దు, కానీ నువ్వు కన్ఫర్మ్ చేయాలి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. అలాగే మాకు తెలియని ఒక దూత ద్వారా, ఆ దూత ఎవరో కాదు, మీ అందరికీ తెలిసిన వ్యక్తే, మొన్న నన్ను పెండ్లి కుమార్తెను చేయడానికి వచ్చారు కదా ఆ పాస్టర్ గారు అనమాట, వాళ్ళ ద్వారా మాకు ఈ మ్యాచ్ రావడం జరిగింది. సో అది అయిపోయిన తర్వాత ఎస్ ఆర్ నో నేనైతే చెప్పేశాను, కానీ ఇంకా దైవజనులు చెప్పలేదు. సో ఇలా జరుగుతూ ఉండగా ఆయన పేరు కూడా ఎపఫ్రా గారే, మీ అందరికీ తెలుసు కదా, నిశ్చితార్థానికి వచ్చారు కదా, ఎంగేజ్మెంట్కి వచ్చిన పాస్టర్ గారు అనమాట. ఆయన నా జీవిత భాగస్వామి ఇప్పుడైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం మీ అందరికీ తెలుసది, ఇంకా నేను అంత స్పష్టంగా చెప్పనవసరం లేదు. అయితే ఆగస్ట్ 29th మార్నింగ్ అసలు ఏమవుతుంది, ఇది సెప్టెంబర్ వచ్చేస్తూ ఉంది నా లైఫ్లో, ఆగస్ట్ అయిపోతుంది అనుకున్న సందర్భంలో దేవుడు నాతో చాలా చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఆగస్ట్ 29th మార్నింగ్ నాకు ఈ మాటలు దేవుడు చూపించాడు. ఆ మాటలు చూపించి నేను ఆరాధనలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దేవుడు నాతో ఇంత స్పష్టం. నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ వచ్చేదాన్ని, ప్రభువా నాతో మాట్లాడవా, నాకు ఒక్క వచనం ఇవ్వా, లేదంటే అది దర్శన రూపంలో కావచ్చు, ఎలా అయినా కావచ్చు, కానీ వాక్యంలో కాదు, నాకు దర్శన రూపంలోనే కావాలి, లేదంటే నా ఒక సాక్ష్యంగా ఉండిపోవాలి నా లైఫ్ అని ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. సో ఆ టైంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు కలిసి ఉన్నాయి కదా, నాకు ఒకటే గుర్తొచ్చింది. అదేంటంటే, తన కృపామహిమకు కీర్తి కలుగునట్లుగా, తన కృపామహిమకు కీర్తి కలుగునట్లుగా. ఇదే రిమైండ్ అనమాట, ఇదే వినిపించింది. తన కృపామహిమకు కీర్తి కలుగునట్లుగా. అవును, ఇది ఎక్కడుంది అని ఓపెన్ చేసి చూస్తే చూడండి, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున. కన్ఫర్మ్ అయిపోయింది నాకు, ఓకే ఈ మ్యాచ్ కన్ఫర్మ్ అవుతుంది అనమాట. అంటే దేవుని చిత్తములో చూడండి, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. ఇక్కడ నాకు కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకొక విషయం ఏంటంటే, రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనము, రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. ఈ వచనం కూడా ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ ఆగస్ట్ 12th నుంచి మేము చాలా ఇబ్బంది పడుతూ వచ్చామని చెప్పాను కదా, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదనమాట అని చెప్పి అప్పుడు నేను డాడీ వాళ్ళతో చెప్పాను, ఇలా దేవుడు నాతో మాట్లాడాడని చెప్పి. సో ముందుకు వెళ్ళడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే. ఇంకా తర్వాత నుంచి జరిగినవన్నీ మీకు తెలుసు. దేవుని సేవకుడితో
దేవుడు మాట్లాడడం, సేవకురాలతో కూడా దేవుడు మాట్లాడడం, నాతోనే కాదు ఇద్దరితో కూడా దేవుడు మాట్లాడడంతోనే మేము ముందుకు వెళ్ళడం జరిగింది. నా వివాహ విషయంలో కావచ్చు, ఎంగేజ్మెంట్ విషయంలో కావచ్చు, మా ప్రయత్నాల్లో నేనైతే ఒకసారి పడిపోవడం కూడా జరిగింది. కానీ దేవుని మహాకృపను బట్టి ఎవ్వరికి ఆ రోజు ఏమీ జరగకుండా దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. ఎంగేజ్మెంట్ విషయంలో కావచ్చు, లేదా వివాహ విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా ప్రభువే కేంద్రంగా, లేదంటే ప్రభువే ఆయనే ఒక రీజన్గా, ఒక బ్లెస్సింగ్గా, లేదంటే ఒక ఎలా చెప్పాలంటే ఒక మెంటర్గా, గైడర్గా, ప్రొవైడర్గా, రిడీమర్గా ప్రతి విషయంలోని దేవుడే మేలు చేస్తూ వచ్చాడని నేనైతే నమ్ముతున్నాను. ఎంగేజ్మెంట్ విషయంలో మీ అందరికీ తెలిసిన విషయమే, వాతావరణం బాగాలేదు. పెళ్లి దగ్గరికి వచ్చేసరికి కూడా వాతావరణం బాగాలేదు. సో ఈ ప్రక్రియలో చాలా జరుగుతూ వచ్చినాయి, మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ ప్రక్రియలో నేను ఎవరినైనా నా మాటల ద్వారా కానీ, నా క్రియల ద్వారా కానీ, లేదంటే మరి ఏ విధంగా కానీ నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే, బాధ పెట్టుంటే దయచేసి నన్ను క్షమించండి. ఈ వివాహం అయిపోయిన తర్వాత మేము అమరవల్లి వెళ్ళడం కావచ్చు, లేదంటే నిన్న మేము ఫస్ట్ యూత్ మీటింగ్లో అక్కడ ఉండడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. దిస్ ఈజ్ మై ఫస్ట్ సండే విత్ మై బెటర్ హాఫ్. నా జీవిత భాగస్వామితో ఇదే నా మొదటి ఆదివారం. మేము ప్రతిరోజు ఎంగేజ్మెంట్ ముందు నుంచి కూడా ఎప్పుడైతే దేవుని దాసులు మాట్లాడుకోమని చెప్పారో అప్పటి నుంచి కూడా మేము ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాము. దేవుడు మాత్రమే హెచ్చవలసి ఉన్నది, మనం ఎక్కడా కనిపించకూడదు, ఎలాంటి ఫ్లాస్ జరగకూడదు, ఎక్కడా కూడా దేవుని నామం అవమానపరచబడకూడదు అని ప్రార్థన చేసుకుంటూ వచ్చిన విధంగానే దేవుడి నామం అన్ని చోట్ల మహింపరచబడిందని నేనైతే నమ్ముతున్నాను. ఈ ప్రక్రియలో ఒకసారి పాస్టర్ గారు ఒక మాట చెప్పారు, మీ అందరికీ గుర్తుందో లేదో, దేవుని హృదయము గాయపరచకుండా ప్రతి కార్యక్రమం జరిగేలా ప్రార్థన చేయండి అని చెప్పారు కదా. సో ఈ వివాహం స్టార్ట్ అవ్వడం కానీ, లేదంటే డేట్ ఫిక్స్ అయిన తర్వాత చాలామంది కాన్ఫరెన్స్ ప్రేయర్స్ చేశారు, చాలా 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 చేశారు. చాలా నన్ను హ్యాపీ చేయడానికైతే ప్రశాంతి, ప్రియదర్శిని అక్క వాళ్ళు వీళ్ళందరూ అయితే చాలా కష్టపడ్డారు. దెబ్బోరా, పరిమళ, ఒకళ్ళ పేరు చెప్పడం కాదు కానీ అందరూ యూత్ పిల్లలు అయితే చాలా 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 బాగా నాకు అంతా గుర్తుండిపోయేలా చేశారు. అక్క కావచ్చు, లేదంటే మా కుటుంబ సభ్యులు కావచ్చు. అందుని బట్టి నేను ఎంతైనా దేవునికి కృతజ్ఞత చెల్లించే బద్దురాలనై ఉన్నాను. నా జీవిత కాలం అంతా నా జీవిత భాగస్వామితో మేము ఇరువురం దేవునిలో ఉండాలి, దేవుని కోసం మేము నిలబడాలి అన్న ఉద్దేశంతో, మీకు మరింత సన్నిహితంగా ఉండాలి అన్న ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దాని గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. ప్రతి విషయంలో, జాబ్ విషయంలో కావచ్చు, ఎవ్రీథింగ్, ప్రతి చిన్న విషయం కూడా మా లైఫ్లో దేవుని చిత్తం మాత్రమే జరగాలని మా గురించి మీరు అందరూ ప్రార్థన చేయండి. దేవుడు చేసిన ఈ గొప్ప మేలు గురించి ఎంత చెప్పినా, ఏం చేసినా ఆయన రుణమైతే మనం తీర్చలేం. కాబట్టి ఒక్కసారి మనందరూ లేచి నిలబడదామా? ఒక్కసారి మనందరం లేచి నిలబడి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈ ప్రక్రియలో అత్తమామల గురించి చెప్పడం మర్చిపోయాను నేను. నాకు వాళ్ళ అత్తమామలు కాదు, అమ్మా నాన్నలు చాలా బాగా చూసుకుంటారు నన్ను. ఏ ఇబ్బంది రాకుండా నన్ను చూసుకునే అత్తమామలు దేవుడు నాకు ఇచ్చాడు. ఎట్ ద సేమ్ టైం ప్రార్థనాపరులైన అత్తమామలు దేవుడు నాకు ఇచ్చాడు. నా జీవిత భాగస్వామి గురించి చెప్పాలంటే నాకు నేను చేసే ప్రతి విషయంలో కూడా నన్ను ముందుండి దేవుని పని విషయంలో నన్ను ఎంతో ప్రోత్సహించే వ్యక్తిని దేవుడు నాకు ఇచ్చాడని నమ్ముతున్నాను. రీసెంట్గా గూగుల్ మీట్ విషయమై కూడా నా మొబైల్లో అవ్వలేదు అసలు గూగుల్ మీట్. సో ఆయన మొబైల్ నుంచే ఫస్ట్గా లాగిన్ అవ్వడం, మా వెడ్డింగ్ అయిన తర్వాత ఆ నైటే మేము దీన్ని స్టార్ట్ చేయడం కూడా జరిగింది. దాన్ని బట్టి దేవునికి ఎంతైనా కృతజ్ఞత చెల్లించి బద్దులమై ఉన్నాము. మా ఇరువురి గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, నన్ను మర్చిపోకండి. కళ్ళు మూసుకుందాం, ప్రభు వైపు చూద్దాం. మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి మనం ఎంతైనా దేవునికి కృతజ్ఞత చెల్లించే బద్దులమై ఉన్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అందరము ప్రభు వైపు చూద్దామా? మనం ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా మన వాంఛ ఒక్కటై ఉండాలి, అది మనం ప్రభుతోనే ఉండాలి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయా,
చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా, నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా. యేసయ్యా నిన్నే గదా నా ముందు నిలిపేను, యేసయ్యా నిన్నే గదా నా ముందు నిలిపేను, నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా, హృదయ తపనయ్యా. నా కొరకు అన్నియు చేయువాడా, చేసి ముగించువాడా, నా కొరకు అన్నియు చేయువాడా, చేసి ముగించువాడా, నా బరువు నా బాధ్యత, నా బరువు నా బాధ్యత, నీ పాదరక్షణ దించితివే, యేసయ్యా నిన్నే గదా నా ముందు నిలిపేను, యేసయ్యా నిన్నే గదా నా ముందు నిలిపేను, యేసయ్యా నిన్నే గదా నా ముందు నిలిపేను, నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా, నా హృదయ తపనయ్యా, నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయ్యా, హృదయ తపనయ్యా. దేవా స్తోత్రం ప్రభా. మా పరిస్థితి ఏదైనప్పటికీ, మేము ఎక్కడున్నప్పటికీ ప్రభా, నీతోనే ఉండడానికి, అది మా జీవిత వాంఛగా, ఏ సమయమైనా, ఏ స్థలమైనా, ఏ సందర్భమైనా మేము నీకోసం నిలబడడానికి సహాయం చేయండి. మా జీవితంలో మీరు చేస్తూ వచ్చిన ప్రతి మేలును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. వివాహ విషయంలో, నా జీవితంలో, మా జీవితంలో మీరు చేసిన కార్యాన్ని బట్టి, నా జీవిత భాగస్వామితో మరలా నీ సన్నిధిలో సజీవంగా పరిశుద్ధుల సహవాసంలో మేము పాలు పొందడానికి నీవు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఏమిచ్చినా నీ రుణాన్ని మేము తీర్చుకోలేం ప్రభా. దేవా, మా జీవితంలో నువ్వు చేస్తూ వచ్చిన ప్రతి కార్యమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. అన్నిటికంటే ముఖ్యంగా అయ్యా, మాకు నీవు ఇచ్చిన రక్షణ భాగ్యమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. చివరి రక్త బిందువు కూడా లేకుండా నా కొరకు మా కొరకు కార్చిన యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకోగలం ప్రభా. ఏమి ఇవ్వలేని వారమై ఈ కొద్ది స్తుతి ప్రార్థనని పాదాల చెంత సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ.